నిర్వాహకులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సింగిల్ విండో పద్ధతిలో తప్పకుండా అనుమతులు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వినాయక చవితి పండుగ ఉత్సవాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సింగిల్ విండో పద్ధతిలో తప్పకుండా అనుమతులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వినాయక చవితి పండుగ ఉత్సవాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతత, భక్తిపూర్వక వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్దేశిత నిమజ్జన ప్రదేశాల్లో ప్రణాళిక ప్రకారం విగ్రహ నిమజ్జనం జరిగేలా చూడాలని, నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లను, అవసరమైన చోట్ల బోట్లను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రదేశంలో పబ్లిక్ అనౌన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ఇబ్బంది కలగకుండా మరియు పండుగ వాతావరణం చెడగకుండా చూడాలని, అదేవిధంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన చోట ముందస్తు చర్యల్లో భాగంగా విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో ఉత్సవ నిర్వాహకులు కాకుండా జిల్లా యాంత్రాంగం ఏర్పాటు చేసిన సిబ్బంది ద్వారానే నిమజ్జనం చేయాలన్నారు. జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉత్సవ నిర్వాహకులలో ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధముగా అవగాహన కల్పించాలన్నారు. మండపాల అనుమతుల కోసం పోలీసు శాఖ నిర్వహిస్తున్న ఈ వెబ్సైట్ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 271 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రదేశాల విషయంలో సమస్యలు లేకుండా చూడాలన్నారు. విగ్రహాల ఎత్తును బట్టి ఊరేగింపు జరిగే విధంగా వాహనాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఊరేగింపు సమయంలో ఎదురుగా ఊరేగింపు జరగకుండా చూడాలన్నారు. డీజే సౌండ్ ఎవ్వరికి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిమజ్జనం రోజున నిమజ్జన ప్రదేశం దగ్గరలోని మద్యం షాపులు మూసివేయడం జరుగుతుందన్నారు. వరదలు, వర్షాల దృష్ట్యా అనువైన నిమజ్జన ప్రదేశాలను నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.